నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో వింత ఆచారం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జ్యేష్ఠ లక్ష్మి అమ్మవారిని ఊరవతలకి సాగనంపుతారు. ఊరికి పట్టినటువంటి అరిష్టం జ్యేష్ఠ లక్ష్మిని సాగనంపడం ద్వారా దూరం అవుతుందన్నది గ్రామ ప్రజల నమ్మకం. ఉదయం 5 గంటల నుంచి గ్రామంలోని వారంతా ఇంటిలోని పాత వస్తువులు, చీపుర్లు, చాటలు, గుళ్ళలు, పాత దుస్తులు వంటి వాటిని పోగు చేసి పలు వీధుల గుండా ఊరేగింపుగా జ్యేష్ఠ లక్ష్మి అమ్మవారిని ఊరి పొలిమేర వరకు సాగనంపారు. ఊరి ఆచార వ్యవహారాల ప్రకారం జ్యేష్ఠ లక్ష్మిని 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా ఊరి నుంచి ఊరి చివరి వరకు సాగనంపుతామని వీడీసీ అధ్యక్షుడు రాజన్న తెలిపారు. ఊరికి అరిష్టం పట్టకుండా పిల్లా పాపలు, పాడి పంటలు చల్లగా ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తామని వారు తెలిపారు. నేను తుమ్మాపూరు వీడిచి పేరెండు బీచ్లను మాట్లాడుతున్నా. ఈ కారణము ఈ జట్టక్క పండుగని దాదాపు 18 సంవత్సరాల క్రితం చేస్తున్నాము. ఇది ఎప్పుడు ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి చేసేది మధ్యన ఆగిపోయింది. కాబట్టి 18 సంవత్సరాలకు ఈరోజు ఈ జట్ట పండుగ చేస్తున్నాము. ఈ జట్టక్క పండుగ దాదాపు ఒక 1000 మంది పైన అందరు ఇంటికొక్కరు చెప్పు చీపిరి గుళ్ళ సాట అన్ని పట్టుకొని అందరూ వచ్చిర్రు. అందరం పోతున్నాం, అందరం చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఊరు సనేసరం అన్నది దూరం అయిపోయేందుకు ఈ జట్టక్క పండుగ తెలుసు. కానీ ఇది నడుస్తూ ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి వచ్చింది కారణం నడుస్తూ ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ చేయవలసి ఉంటుంది. కానీ మధ్యలో చేయలేదు. 18 సంవత్సరాలకి ఈసారి చేస్తున్నాం.